పాడుబడ్డ ఇంట్లో చంటిపాప ఏడుపు ఆకలి దప్పికలతో ఎంతటి సేపటి నుంచో అలమటిస్తుందో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న హీరోయిన్ దిశా పటాని అక్క ఖుష్బూకు ఆమె ఆకలి కేకలు ఆర్తనాదాలు వినిపించాయి. వెంటనే సగానికి పైగా కూలిపోయి ఉన్న ఇంట్లోకి వెళ్లి చూసింది. అక్కడ ఓ చిన్నారి ఒంటరిగా కనిపించింది. చుట్టూ చూస్తే ఎవరూ లేరు. ఆకలేస్తే మట్టి తిన్నదో ఏమో, ముఖమంతా మట్టి కుట్టుకుపోయి ఉంది. ఆ చిన్నారిని ఖుష్బూ జాగ్రత్తగా తన చేతుల్లోకి తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసి అధికారులకు అప్పగించారు. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఈ ఘటన జరిగింది. ఇది జరిగిన మరుసటి రోజు ఖుష్బూ ఆసుపత్రికి వెళ్లి చిన్నారి పరిస్థితిని సమీక్షించారు. పాపను ఎత్తుకొని ఆడించారు. అలాగే ఓ శుభవార్త కూడా చెప్పారు. పోలీసులు ఆ చిన్నారి పేరెంట్స్ను కనుగొన్నారని వెల్లడించారు. అయితే ఎవరో దుండగులు ఆ పాపను కిడ్నాప్ చేశారని, వాళ్లే ఇలా వదిలేసిపోయారని వివరణ ఇచ్చారు. ఇకపై పాపను మిస్ అవుతానంటూ ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు మీరు చాలా గ్రేట్, పాపను పేరెంట్స్ చెంతకు చేర్చారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఖుష్బూ సోదరి సైతం అక్క నువ్వు నిజమైన హీరో అని కామెంట్ చేసింది. అక్క మేజర్, చెల్లెలు హీరోయిన్. ఖుష్బూ గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేశారు. మేజర్గాను సేవలందించారు. సైన్యంలో తన సేవలకు రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె ప్రస్తుతం ఫిట్నెస్ కోచ్గా పనిచేస్తున్నారు. ఖుష్బూ చెల్లెలు దిశా పటాని విషయానికి వస్తే ఈమె లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. గతేడాది వచ్చిన ప్రభాస్ కల్కి 2898 AD సినిమాలోనూ యాక్ట్ చేసింది. MS ధోని ద అన్టోల్డ్ స్టోరీ, ఏక్ విలన్ రిటర్న్స్, భాగి 2, భరత్, మలంగ్, రాధే, యోధా సినిమాలతో పాపులర్ అయింది. ప్రస్తుతం వెల్కమ్ టు ద జంగిల్ మూవీలో నటిస్తోంది.